మమ్మీ ఆకలింది మమ్మీ. ఎందుకయ్యా మమ్మల్ని మిడిల్ క్లాస్లో పుట్టించావు? ఎంత సంపాదించినా ఒక్క రూపాయి మిగలట్లేదు. ఇంట్లో ఖర్చులు ఎక్కువైతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటే రావణం? అదేంటండి అలా అడుగుతున్నారు? మీకేం తెలియనట్టుగా. దేని గురించి మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. ఎంత సంపాదించినా మనకు ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు కదా, దాని గురించి ఆలోచిస్తున్నానండి. మనవి మిడిల్ క్లాస్ బతికమ్మా. ఎంత సంపాదించినా డబ్బులు కనబడవు. మనమే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మిడిల్ క్లాస్ వాళ్ళ కోరికలు ఉండవా అండి? అందరిలాగా ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, రిచ్గా బతకాలని. కుమారి, నేను యువత గుర్తుపెట్టుకో. పుడితే డబ్బున్నోడికైనా పుట్టాలి, లేదా పేదవాడికైనా పుట్టాలి. రెండింటి మధ్య మిడిల్ క్లాస్లో పుట్టకూడదు. అదేంటండి అలా అంటున్నారు? డబ్బున్నోడికి ఎన్ని కోరికలున్నా డబ్బులు ఉంటాయి కాబట్టి తీరుతాయి. డబ్బు లేనేయడము వాడికి డబ్బులు ఉండవు కాబట్టి ఏ కోరిక తీరదు. మిడిల్ క్లాస్ వాడు డబ్బు ఉండదు, కోరికలు ఉంటాయి.